పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తాడట. ఏమని? అయ్యా, నా కుమారుడనే విత్తనాన్ని ఈరోజు విత్తుతున్నానయ్యా, స్కూల్లో జాయిన్ చేస్తున్నా. కుమారుడనే విత్తనాన్ని విత్తుతున్నానయ్యా, కాలేజీలో జాయిన్ చేస్తున్నా. కుమార్తె అనే విత్తనాన్ని విత్తుతున్నానయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తున్నా. విత్తనం విత్తుతున్నానయ్యా. విత్తనం విత్తేటప్పుడట ఏడ్చుచూ విత్తాలట, ఏడ్చుచూ విత్తాలట, ఏడ్చుచూ విత్తాలట. ఈ వ్యక్తి పిడికెడు విత్తనాలు ఏడ్చుచూ పోయి విత్తాడు. కోసేటప్పుడు బైబిల్లో రాయబడినటువంటి మాట, సంతోషగానముతో పనులు మోసుకుంటూ వస్తున్నాడట. పిడికెడు విత్తనాలు విత్తితే పన కోసుకొని రావాలి, కానీ ఇతడు పనలు కోసుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏడ్చుచూ విత్తాడు గనుక పనలు మోసుకుంటూ వచ్చే కృపదేవుడు అనుగ్రహించాడు. బిడ్డలారా, గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లల కోసం ఏడు, భర్త కోసం ఏడు, సంఘం కోసం ఏడు.